కొంతమంది మనల్ని గాయపరిచి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళ జ్ఞాపకం మాత్రం మనసులో ఇంకా నొప్పిగానే మిగిలిపోతాయి. అంతకంటే బాధ ఏంటంటే వాళ్ళు తప్పు చేసినా ఒక్కసారి కూడా సారీ అనరు. కానీ సిలువ మీద యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అంటాడు. ఈ మాటలు సుఖములో అనలేదు, కానీ చేతుల్లో ఇంకా మేకులు ఉండగానే పలికిన మాటలు అవి. క్షమించేది చాతకానితనం అనుకుంటాం, కానీ క్షమించటం వీరత్వం. మనం వాళ్ళు మారిన తర్వాత, వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత, వాళ్ళు క్షమాపణ అడిగిన తర్వాత క్షమిద్దాం అనుకుంటాం, కానీ ఆ మొదటి అడుగు నువ్వేవే. కొన్ని గాయాలు కాలంతో కాదు, కానీ క్షమించడంతోనే మానుతాయి. నీ హృదయంలో బాధ ఉండొచ్చు, కానీ పగగా మారనివ్వకు. ఆ సిలువలో యేసు రక్తం కారుతుండగా క్షమించినప్పుడు మనల్ని గాయపరిచిన వారిని మనం క్షమించలేమా?